మీరు ఇదే మనము మెడిటేషన్ అనంగాల్నే ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము పిల్లలకి మెడిటేషన్ చేపించాలనుకోండి. వాళ్ళు మాట వినడం లేదు, చదువుకోవడం లేదు, కాన్సంట్రేట్ చేయడం లేదు. ఈ విధంగా ఉంటారు కదా! ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పటికి కూడా ఒకటో తరగతి నుంచి 10వ తరగతి లోపల పిల్లలు ఎలా ఉంటారంటే భయంకరమైన షార్ప్‌గా ఉంటారు. వాళ్ళకి ఇన్‌బార్న్ క్వాలిటీస్, న్యాచురల్ క్వాలిటీస్ భయంకరంగా ఉంటాయి. వాళ్ళు ఆడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. చాలా విషయాలు, చాలా స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి. మనం ఏం చేయాలంటే, మనము వాళ్ళని ఎంకరేజ్‌మెంట్ తప్ప ఇంకేం చేయకూడదు. ఇప్పుడు ఆడుకుంటూ ఉన్నారు. మనకు చాలామంది కండిషన్ చేస్తారు. ఎందుకు ఎంతగా మనం మామూలుగా మాటల్లో ప్రతిదానికి చదువుకో, చదువుకో, చదువుకో అంటుంటాం. అలా ఆడుకునేటప్పుడు ఆడుకోనివ్వాలి. మాట్లాడేటప్పుడు మాట్లాడనివ్వాలి. టైం డ్యూరేషను. వాళ్ళని ఎంకరేజ్ చేస్తా రావాలి. కొద్దిగా అంటే మన చెప్పే స్టైల్‌లో కొద్దిగా మార్చుకుంటూ రావాలి. అలాగ చేయంగా పిల్లలేందంటే ఒకటో తరగతి నుంచి 10వ తరగతి లోపల వాళ్ళ కెపాసిటీ అద్భుతంగా ఉంటుంది. ఏదైనా నేర్చుకోగలిగే కెపాసిటీ ఉంటుంది. ఆ ఏజ్‌లోనే నేర్పించాలి వాళ్ళకి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మెడిటేషన్ అన్నాము. మెడిటేషన్ అంటే డైరెక్ట్‌గా నువ్వు పిల్లల్ని కూర్చొని కళ్ళు మూసుకోమంటే వాళ్ళు చేయరు. అస్సలు ఛాన్సే లేదు. వాళ్ళకి ఏం లేదు, చిన్న కాంపిటీషన్ లాగా పెట్టాలి. ఎంకరేజ్‌మెంటు. మీరిలా చేస్తే మీకు ఈ కాంపిటీషను ఎవరు ఇప్పుడు ఇద్దరున్నారనుకోండి పిల్లలు. మీ ఇద్దరి మధ్య ఎవరైతే ఒక 5 నిమిషాలు ఉంటారో అంతవరకు చాలు. ఒక 5 నిమిషాలు ఉంటారో, 6 నిమిషాలు ఉంటారో, మీకు ఒక పెన్నో లేకపోతే ఇంకోటో వాళ్ళ చిన్న కాంపిటీషన్ స్టార్ట్ చేయాలి. డైరెక్ట్‌గా చెప్తే వినరు. అలాగా మీరు ఎంకరేజ్ చేస్తూ చిన్నగా వాళ్ళని మోటివేట్ చేస్తా మెడిటేషన్‌లోకి ఎంటర్ చేస్తే ఏమవుద్దంటే వాళ్ళకి మెమొరీ అద్భుతంగా డెవలప్ అవుతుంది. కాన్సంట్రేషన్ పెరుగుతుంది. హ్యాపీగా ఉంటారు. హెల్తీగా ఉంటారు. స్కూల్స్‌లో కూడా క్లాసులు చెప్పేటప్పుడు ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు. కాన్సంట్రేట్ చేస్తారు. భయంకరమైన మార్పొస్తది వాళ్ళల్లో. ఫిజికల్‌గా, మెంటల్‌గా, స్పిరిచ్యువల్‌గా మార్పొస్తుంది. చాలా అద్భుతమైన ఒక చేంజ్ వాళ్ళలో కనపడుద్ది. మీరడిగేదానికి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వాళ్ళల్లో ఆ మార్పొచ్చే కొద్దీ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ విధంగా స్లోగా మీ స్టైల్‌లో వాళ్ళకి ఆ విధంగా చేయడం గాని మొదలుపెట్టామంటే, వాళ్ళకి స్లోగా గ్రాడ్యువల్‌గా కూడా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకేం కావాలో, వాళ్ళు ఏది కావాలనుకుంటే అది అవ్వటానికి భవిష్యత్తులో వాళ్ళకి ఏసే ఒక పెద్ద పునాది ఏందంటే, స్లోగా వాళ్ళని మెడిటేషన్‌లోకి ఎంటర్ చేయడం. సో, మెడిటేషన్ చేసే కొద్దీ మీరు గమనిస్తూ ఉంటారు. అద్భుతమైన ఒక చేంజ్ వస్తది.